హాయ్ రతిక. గుడ్ మార్నింగ్. ఇదేనా రౌడా? ప్రియా, గుడ్ మార్నింగ్. నేను చెప్పానుగా, ఇతనే నా ఫియాన్సీ. ఓ ఐ సీ. హలో, Hi. ఎక్కడ పని చేస్తున్నారు? ఇట్స్ ఏ ప్రైవేట్ కంపెనీ, సీగల్ సాఫ్ట్వేర్. ఓకే, నేను క్లాస్ వెళ్తాను, నువ్వు మాట్లాడేసిరా. ఓకే, బాయ్. ఈ కాలేజీలో 2013 మంది అమ్మాయిలు ఉన్నారు. అందులో 213 మంది అమ్మాయిలు ప్రేమలో మోసపోయారు. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. మీ అనాథ శరణాలయం కోసం నా వల్ల అయింది. అయ్యో, నేను రిసిప్ట్ బుక్ తీసుకురాలేదు. నో ప్రాబ్లం. ఒక్కొక్క క్లాస్ లో కనీసం 3 మంది అమ్మాయిలు లైన్ లో పడతారు. వెళ్ళరా. నేనేం చెప్పాను? బాత్రూమ్ లెఫ్ట్ లో ఉంటే వీడు రైట్ లో వెళ్తున్నాడు. ఆహా, ఫిగర్ ని చూసిన వెంటనే వీడికి బాత్రూమ్ వచ్చిందా? రోజ్ 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 రోజా పువ్వా, పువ్వేనువా, నవ్వేనువా, రోజు రోజు. హాయ్ రితిక, గుడ్ మార్నింగ్. Hi. టిఫిన్ చేశారా? గుడ్ మార్నింగ్. చేశాను. నాకు చాలు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్. సంతోష్ అనే అబ్బాయిని ప్రిన్సిపాల్ గారు రమ్మన్నారు. Santosh, you can go. Okay, please listen here. Good morning. పిలిచారటగా? అర్థమైందా? చెప్పాల్సిందంతా చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. బుద్ధిగా నడుచుకో. ఏంటి? రే కుక్క, ప్రిన్సిపాల్ దగ్గర కంప్లైంట్ చేస్తే నువ్వు పెద్ద మొనగాడివా? నువ్వు నన్ను ప్రిన్సిపాల్ రూమ్ వరకే పంపగలవరా? కానీ ఎవడనుకున్నా నన్ను ఈ కాలేజ్ నుంచి బయటికి పంపలేడు. ఏ బుద్ధు, ప్లీజ్ ఆగవే. పైనుంచి కింద పడేసి కళ్ళు మూసుకుంటే అది పగిలేది ఎవరు చూస్తారో? నేనా చూస్తాను? నువ్వేగా చూడాలి. అందుకే నీ కళ్ళ ముందు పాల్గొట్టా. వస్తా. ఏమ్మా, విరగొట్టిందని ఫైన్ కట్టావు, తిట్లు తిన్నావు, మరెందుకు దాని గురించి మాట్లాడుతున్నావు? అది కాదు డాడీ, కాసేపు ఓపిక పట్టుంటే నేనే వెళ్ళి తీసుకునేదాన్ని. నువ్వు పగలగొట్టాల్సింది నువ్వే కదా చూడాలి, నేనా చూడగలను చెప్పి నేను కళ్ళు తెరిచిన తర్వాత నేను చూసేటట్టుగా పగలగొట్టేశాడు. వాడు చెప్పింది కరెక్టే కదా, నువ్వు విరగొట్టింది నువ్వే కదా చూడాలి. కాకినాడ నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మొదటి ఖర్చు ఫైన్. మీరు ఇక్కడికి వచ్చే వరకు తను ఏం ఫైన్ కట్టలేదు, మీరు వచ్చిన తర్వాత ఫైన్ కడుతోంది. ఇలాంటి క్యారెక్టర్ ని నేను ఇంతవరకు చూసిందే లేదు డాడీ. ఇంతకన్నా నీచమైన క్యారెక్టర్లు చూశానమ్మా. తర్వాత నువ్వు అనాథ శరణాలయానికి డబ్బు కలెక్ట్ చేస్తూ రోడ్లో కనిపించావట. దాన్ని నా ఫ్రెండ్ రమేష్ చూశాడట. వాడి వంతుకి ఇది ఇచ్చి పంపాడు. థ్యాంక్ యూ డాడీ. సరేనమ్మా. ఏమండి, మీరు కూడా ఏదైనా ఇవ్వచ్చు కదా. ఓపెనింగ్ నా దగ్గర నుంచే ప్రారంభించింది. హాయ్ హాయ్. అరవిరిసిన నీ పెదవులపై మధువులు చిలికే, ప్రేమించిన నా హృదయము నిన్నే తలచే. లవ్లీ. ఈ బుక్ పేరేంటి? నా ప్రేమ గీతం. ఈ కవితలు ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి తెలుసా? ఈ పేపర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇక్కడొచ్చి కూర్చున్నప్పుడు ఈ టేబుల్ మీద చూశాను, నేను చదివాను. పర్వాలేదు, ఇట్స్ ఓకే, నోట్ బ్యాడ్. లాస్ట్ పేజ్ దొరికితే బాగుంటుంది. క్యాషియర్ ని వెళ్ళడుగు. ఓరే ఉంటారే సాంబార్. ఎక్స్క్యూజ్ మీ, ఈ కవితలు బుక్ లో వచ్చాయా లేక పేపర్ లో వచ్చాయా? వచ్చింది. ఇక్కడ వస్తే ఏమవుతుంది? పీకి పీకి పారేస్తుంది. ఇందులో ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ దొరుకుతుందా? అడచి ఆ పిల్లండికి బిస్కెట్ కట్టి ఇస్తుంది. వేడి దగ్గర ఉంది. ఎలాగో దీన్ని కింద వేసి పగలగొట్టలేడు. ఒకసారి అడిగి చూద్దాం. నిప్పుతో నీళ్ళకేంటి పని? ఎక్స్క్యూజ్ మీ, పేపర్ కావాలి.
మనిషా ఇలాంటి వాడిని నేను చూసిందే లేదు. రియల్లీ ఇడియోటిక్. ఏమా నేను ఇక్కడ అరుస్తూ ఉంటే నువ్వు సైలెంట్ గా కుట్టుకుంటున్నావు? ఏమే నువ్వేదో కాలేజీలో చూసొచ్చి అరుస్తున్నావు. దాని గురించి నాకేదైనా తెలిస్తే కదే పోనీ మాట్లాడడానికి. వదిలేమ్మా, ఒకరోజు నేనే కాలేజీకి వచ్చి వాడికి అర్థమయ్యేలా చెప్తాను. నేనేమైనా వాడి ఆస్తిపాస్తులు అడిగానా? ఎంత అద్భుతమైన కవితలో తెలుసా? దాన్ని వాడు కాల్ చేశాడు. ఆ పుస్తకం పేరేంటమ్మా? నా ప్రేమ గీతం. అంతే కదా, పబ్లిషర్ ఎవరో తెలుసుకుని నేనే తెచ్చిస్తాను. థ్యాంక్స్ డాడీ. కానీ వాడిని మాత్రం ఇక చాలమ్మా. వాడిని తలుచుకుంటేనే కోపం వస్తుంది డాడీ. వాడు నా చేతికి దొరకాలి, అప్పుడు చెప్తాను. ఫోన్ మోతోందమ్మా, ఎవరో చూడు. చూస్తాను. ఎవరైనా జడ్జి అయింటారమ్మా, నీ టెన్షన్ వాళ్ళ మీద చూపించుకో. ఇంకా బట్టను కుడుతూనే ఉన్నావా? హలో. హలో రితిక, నేనే ప్రియని మాట్లాడుతున్నాను. ఏమిటే 1 వీక్ గా కాలేజ్కి రాలేదు? ఒంట్లో బాగోలేదే. సరే, నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావా? యా. ఓకే, నేను ఇంటికి వస్తాను. హాయ్ ప్రియా. హాయ్ రితిక. పర్వాలేదే, తొందరగానే వచ్చేసావు. దాందే ఉంది గాని. అవును, నువ్వెందుకు 1 వీక్ కాలేజ్కి రాలేదు? చెప్పాను కదే ఒంట్లో బాగోలేదని, అందుకే. అవును, శివన్ ఎక్కడైనా చూసావా? నిన్న కూడా కాలేజ్ వాకిట్లో చూశాను. ఎందుకు అడుగుతున్నావు? మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమా? వాడి మీద నాకు ఒక చిన్న కోపమే. 2 నెలల క్రితం వాడి బర్త్డే అంటే జాలీగా లాంగ్ ట్రిప్ కి వెళ్ళావు. చాలా టైర్డ్ గా ఉంటేనో కాస్త రెస్ట్ తీసుకుందామని హోటల్లో రూమ్ బుక్ చేశాం. చాలా డిస్టర్బ్ చేశాడు. నేను డిస్టర్బ్ అయ్యానే. లాస్ట్ వీక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నెల తప్పేనని చెప్పారు. అబోర్షన్ చేసుకున్నాను. అబోర్షన్ చేసుకున్నందువల్ల బాగా టైర్డ్ అయిపోయానే. అందుకని కాలేజ్కి 1 వీక్ లీవ్ పెట్టాల్సి వచ్చింది. మంచినీళ్ళు తీసుకుంటావా? నువ్వంతా ఒక ఆడపిల్లవా? డిస్టర్బ్ చేశాడు, డిస్టర్బ్ అయ్యానని అంటున్నావే, నీకు సిగ్గుగా లేదు? ఎలాగే నీకు ఇలా చేయడానికి మనసు ఎలా ఒప్పింది? మీ అమ్మా నాన్న నీ పైన ఎంత నమ్మకంతో కాలేజీకి పంపిస్తున్నారు. కానీ ప్రేమించడం తప్పంటాలేదు. ప్రేమించడానికి పెద్దవాళ్ళ ఆశీస్సులు అవసరం లేదు. ఎందుకంటే అది ఎవరు చెప్పి విని వచ్చేది కాదు. కానీ తనువులు కలవడానికి పెద్దల ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. నా దృష్టిలో ఏ అమ్మాయి అయితే పెళ్లికి ముందుగానే సెక్స్ లో పాల్గొంటుందో ఆ అమ్మాయి ప్రేమికురాలు కాదు, వేశ్య. మీరిద్దరూ కలిసి ప్రేమ అనే పదాన్ని వ్యభిచారంగా మార్చేశారు. ఇకపై నువ్వు నన్ను చూడాలనో మాట్లాడాలనో కోరుకోవద్దు. అసలు నీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు.